Hello aspirants, welcome to Analog IAS Academy. So ఈరోజు సెప్టెంబర్ 15th ఈరోజు ఉన్న మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏదో తెలుసుకుందాం. బట్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ దట్ పర్ఫెక్షన్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్ టు అచీవ్ పర్ఫెక్షన్. అలా పర్ఫెక్ట్ లేని వాళ్ళు అంటూ ఎవరూ లేరని మనం అలాంటి జనరలైజ్ స్టేట్మెంట్స్ కూడా పాస్ చేయకూడదు. బట్ పర్ఫెక్షన్ని అచీవ్ చేయటం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. కానీ మీరు పర్ఫెక్షన్ కోసం ఎప్పుడైతే మీరు కష్టపడతారో మీకు ఎక్సలెన్స్ వస్తుంది. ఓకే, సో అలాగే మన యూపీఎస్సీలో మనకి ఎప్పుడైతే మనం ఆల్ ఇండియా ర్యాంక్ 1 కోసం మనం ప్రయత్నం చేస్తామో ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మనకి వితిన్ 100 ర్యాంక్స్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆర్ అట్లీస్ట్ సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ దట్ ఆల్వేస్ చేజ్ పర్ఫెక్షన్ ఓన్లీ. సో పర్ఫెక్షన్ మీరు ఎప్పుడైనా సరే టార్గెట్ అనేది ఎప్పుడు హైలో ఉండాలి. అప్పుడే మీకు ఏమవుతుంది అంటే ఇది రీచ్ అయ్యే క్రమంలో మీకు మధ్యలోనే సక్సెస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇస్ దట్ ఓకే? సో ఈరోజు మనం చదువుకునే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏదో ఒకసారి చూద్దాం. సో చాలా ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఉన్నాయి. పింక్ ట్యాక్స్, దిస్ ఇస్ వన్స్ అగైన్ ఇన్ ద న్యూస్ అనమాట. పింక్ ట్యాక్స్ అంటే నిజంగా పింక్ ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ అనే అంటే యూజువల్లీ విమెన్ యూజ్ చేసే వస్తువుల్ని, సో ద థింగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ బై విమెన్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద పింక్ థింగ్స్. సో ఆ పింక్ గూడ్స్ మీద ట్యాక్స్ అనేది ఉందా అంటే అదొక ఇన్ఫార్మల్ వర్డ్ అనమాట. ఇది మనకి ఈ ప్రస్తుతం ఇది న్యూస్లో ఉండటం అనేది మనకి ఉంది. ఇంకా నెక్స్ట్ ఎర్రమట్టి దిబ్బలు అండ్ తిరుమల హిల్స్ యాడెడ్ టు యునెస్కో టెంటేటివ్ లిస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ ఫస్ట్ ఆర్టికల్ అయితే మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో దిస్ న్యూస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తిరుమల హిల్స్ అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. దీని గురించి మనం తెలుసుకుందాం. ఇంకా డిస్కవరీ ఆఫ్ గ్యారా నంబాషినిసిస్ ఇన్ మణిపూర్. ఇది ఒక ఫిష్ వెరైటీ, ఇది మనకి మణిపూర్లో కనుక్కున్నారు. దీని గురించి మనం చదువుకుందాం. కనుక్కోవటం కాదు, ఈ పర్టికులర్ స్పీషీస్ మనకి న్యూస్లో ఉంది. ఇక ఇండియాస్ ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ బయో ఇథనాల్ ప్లాంట్, ఇది మనకి అస్సాంలో తీసుకొని వచ్చారు. ఆల్రెడీ ఇథనాల్ బ్లెండింగ్ విత్ పెట్రోల్, దీని గురించి మనం ఇలాబరేట్గా చదువుకున్నాం. ఇప్పుడు మనం బయో ఇథనాల్, బ్యాంబూ బేస్డ్ బయో ఇథనాల్ ప్లాంట్ గురించి, ఓకే, సో దీని గురించి మనం చదువుకుందాం. ఇక ఇండియా టు హోస్ట్ 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్, సో దిస్ ఈస్ ఆల్సో ఇన్ ద న్యూస్. సో ఇప్పుడు ఈరోజు ఈ ఆర్టికల్స్ని మనం కవర్ చేద్దాం. ద ఫస్ట్ ఆర్టికల్, సో నౌ లెట్ us ఫోకస్ ఆన్ ద పింక్ ట్యాక్స్, ద వెరీ ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే. సో బిఫోర్ వీ స్టార్ట్ దిస్ ఆర్టికల్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే యూ సంథింగ్. అనలాగ్ ఐఏఎస్లో మనకి గ్రూప్ 1 ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ కోర్స్కి సంబంధించి మనకి కోర్సెస్ అనేవి ఈ పర్టికులర్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇక దీని ఫీజు వచ్చేసి మనం చాలా తక్కువ ఫీజునే ఛార్జ్ చేస్తున్నాం, 65,000. ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ, మొత్తం 2 రాష్ట్రాల్లోనే ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ ఈ కోర్స్ని డీల్ చేస్తున్నారు. మీకు ఇంకా ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కాల్ దిస్ నెంబర్ ఆర్ విజిటర్స్ డైరెక్ట్లీ. ఓకే, సో మీరు ఎవరైతే ఎర్లీగా ఈ కోర్స్ని అవైల్ చేసుకుంటారో వాళ్ళకి 15% డిస్కౌంట్ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. మీకు ఈఎంఐ పద్ధతిలో, సో మనకి ఈఎంఐ కూడా అవైలబుల్గా ఉంది. ఇస్ ఇట్ ఓకే? సో నౌ లెట్ us అండర్స్టాండ్ ద ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, దట్ ఈస్ ద పింక్ ట్యాక్స్. ఇది ఒక నిజంగా ఒక ట్యాక్సా? గవర్నమెంట్ ఇలాగ మనకి ట్యాక్స్ అనేది విధిస్తుందా అంటే ఇది నిజంగా ఇలాంటి ఒక ట్యాక్స్ అనేది లేదు. దిస్ ఈజ్ నాట్ ఇంపోజ్డ్ బై గవర్నమెంట్. బట్ యూజువల్లీ కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ రేజర్ అనేది తీసుకుందాం. మెన్ యూజ్ ఇట్ టు షేవ్ ద బియర్డ్ అండ్ ఎక్సెట్రా. విమెన్ ఆల్సో యూజ్ ద రేజర్. ఇప్పుడు మెన్కి సంబంధించిన ఏదైతే రేజర్ ఉంటుందో ఆల్మోస్ట్ సేమ్ లాజిక్కే ఉంటుంది. కానీ వాటి ప్రైస్ మనం చూసుకుంటే మనకి 13% హై ప్రైసెస్ అనేది విమెన్ యూజ్ చేసే గూడ్స్ మీద వీళ్ళు ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం పింక్ ట్యాక్స్ అనేది చెప్తాం అన్నమాట. సో ఇది ఎవరు ఇంపోజ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుందా అంటే గవర్నమెంట్ ఇంపోజ్ చేయట్లేదు. మరి దీన్ని ఎవరు ఇంపోజ్ చేస్తున్నారో ఆ పర్టిక్యులర్ కంపెనీ. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇది మనకు ఒక రేజర్ అని అనుకుందాం. దిస్ ఇస్ యూజ్డ్ బై మెన్. దీనికి 1 రూపీ అయితే మల్టిప్లైడ్ బై 13, సో అంత ప్రైస్ మనకి ఏమైంది అంటే విమెన్ రేజర్స్కి ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఎక్స్ట్రాగా డబ్బులు తెచ్చుకుంటున్నారో 12 రూపీస్, అది ఎవరికి వెళ్తుంది? దట్ ఈజ్ ఎన్కాష్డ్ బై ద కంపెనీస్ మొత్తంగా ఆ డబ్బుల్ని ఎన్కాష్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది నిజంగా అన్యాయంగా మనం చెప్పాలి అనమాట. సో ఇది మనకి ఏంటి అంటే దిస్ ఇస్ వన్ ఎక్స్ట్రా కాస్ట్ ఎవరు ఛార్జ్ చేస్తున్నారు? కంపెనీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఏదైతే విమెన్ యూజ్ చేసే కాంపోనెంట్స్ ఉంటాయో, విమెన్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయో దాని మీద ఎక్స్ట్రా ప్రోడక్ట్స్, సిమిలర్ ప్రోడక్ట్స్ ఉంటాయి.
ఆల్మోస్ట్ మెన్ అండ్ విమెన్కి కొన్ని యూజ్ చేసే కొన్ని సిమిలర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ బికాజ్ ఆ ప్రోడక్ట్స్ విమెన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి దాని మీద 13% మనకి ఎక్కువ ట్యాక్స్ని విధించడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ విమెన్ రేజర్స్ కానీ, షాంపూస్ కానీ, డియోడ్రెంట్స్ కానీ, టీ షర్ట్స్, జీన్స్, టాయ్స్, సలూన్ సర్వీసెస్, ఇవన్నీ మనకి ఏంటి అంటే మెన్ వర్షన్ కంటే విమెన్ వర్షన్ చాలా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అన్నమాట. సో ఈవెన్ దో దే ఆర్ వెరీ ఐడెంటికల్ ఇన్ నేచర్. నాకు కొంచెం కోల్డ్ అనేది వచ్చింది, డోంట్ మైండ్ ప్లీజ్. ఓకే, సో ఈ ఎక్స్ట్రా మనీ పోనీ గవర్నమెంట్కి వెళ్తుందా? పోనీ గవర్నమెంట్ ఒకవేళ గవర్నమెంట్ ఇలాగా ఒక పింక్ ట్యాక్స్ కనుక చార్జ్ చేస్తే దీని మీద మనకి ఏమవుతుంది అంటే ప్రజలు వాళ్ళ యొక్క ఒపీనియన్ని తీసుకుని రావటం కారణంగా దాని మీద గవర్నమెంట్ తగ్గిస్తుంది. ఇప్పుడు మనకి జిఎస్టీ రిఫార్మ్స్ ఎలాగైతే వచ్చాయో పింక్ ట్యాక్స్ మీద కూడా అప్పుడు గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది. కానీ ఇది గవర్నమెంట్ ఇంపోజ్ చేసిన ట్యాక్స్ కాదు, ఇది కంపెనీసే బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఆన్ దట్ ప్రోడక్ట్. సో విమెన్ వాళ్ళు ఏంటి డిమాండ్ ఉంటుంది, ఈ ప్రోడక్ట్ని వాళ్ళు ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఆ అంచనా వేసుకొని బేస్డ్ ఆన్ దాట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ ట్యాక్స్ని ఇంపోజ్ చేయటం అనేది జరుగుతుంది. అండ్ ఈ ఎక్కువ మనీ ఏదైతే ఉందో అది కంపెనీస్కి వెళ్తాయి కానీ గవర్నమెంట్కి వెళ్ళట్లేదు. సో ఇంకా గ్లోబల్ కాంటెక్స్లో మనం చూసుకుంటే మొదటిసారి పింక్ ట్యాక్స్ని మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాలిఫోర్నియాలో దీన్ని మొదటిసారి మెన్షన్ చేశారు 1994లో. ఇంకా స్టడీస్ ఏమని చెప్తున్నాయంటే జెండర్ బేస్డ్ ప్రైస్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఈ జెండర్ బేస్డ్ ప్రైసెస్ అనేది మనం చూసుకుంటే విమెన్ యూజ్ చేసే పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఇవి 13% ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వాళ్ళ క్లోతింగ్ అండ్ యాక్సెసరీస్ మనం చూసుకుంటే 7 నుంచి 8% అబ్బాయిలు యూజ్ చేసే ప్రోడక్ట్స్ కంటే విమెన్ యూజ్ చేసే ప్రోడక్ట్స్ మనకి ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉండటం అనేది మనకి కనిపిస్తుంది. ఇంకా మన భారతదేశంలో పింక్ ట్యాక్స్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది అంటే ఇది చాలా మందికి ఇంకా తెలీదు. సో చాలా తక్కువ అవేర్నెస్ అనేది ఉంది అనమాట. సో అవేర్నెస్ ఆన్ దిస్ పింక్ ట్యాక్స్ ఇస్ వెరీ నెగ్లిజిబుల్ ఆర్ లో అని మనం చెప్పొచ్చు. ఇది మనకి ఏమని చెప్తుంది అంటే రివీలింగ్ 67% ఇండియన్స్ అనే వాళ్ళకి ఈ పింక్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంది అనేది తెలీదు. అంటే మెన్ అండ్ విమెన్ ద ప్రోడక్ట్స్ విచ్ ఆర్ యూజ్డ్ బై మెన్ ద సిమిలర్ ప్రోడక్ట్ విచ్ ఈస్ యూజ్డ్ బై విమెన్ దీని మీద మనకి ఎక్కువ ట్యాక్స్ అనేది ఉంది అని చెప్పేసి చాలామంది అమ్మాయిలకి తెలీదు అనమాట. చాలామంది ఇండియన్స్కి తెలీదు, అమ్మాయిలు అని చెప్పొద్దు, చాలామంది ఇండియన్స్. ఎంత శాతం ఇండియన్స్కి తెలియదు అంటే 67% ఇండియన్స్కి మనకి తెలీదు. ఓకే, సో మనకి ట్యాక్సెస్ అనేవి 13% ఉన్నాయి ప్రోడక్ట్స్. సో విమెన్ ఆర్ చార్జ్ మోర్. ఎంత ఛార్జ్ మనకి వీళ్ళకంటే ఇంక్రీజ్ మనకి 13% అనేది ఉంది. అదే క్లోత్స్ అండ్ అపారెల్లో మనం చూసుకుంటే 7 to 8% అనేది ఉంది. ఇక అవేర్నెస్ వీళ్ళిద్దరిలో మనం చూసుకుంటే మొత్తం ఇండియన్స్కి 67% వాళ్ళకి ఈ పింక్ ట్యాక్స్ గురించి తెలియదు. ఇంకా అందుకనే గవర్నమెంట్ ఏం చేశారు అంటే 2018లో ఒక స్టెప్ తీసుకుని వచ్చారు. ఏంటి ఆ స్టెప్? మనకి విమెన్ హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నవేడేస్ విమెన్ ఆర్ అండర్ గోయింగ్ సర్టెన్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అన్హైజీన్ ఏవైతే పనులు చేస్తారో డ్యూరింగ్ ద మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు ఏమవుతుంది అంటే దట్ ఈస్ ఈవెన్చువల్లీ లీడింగ్ టు ద సర్వైకల్ క్యాన్సర్. సో ఇది తగ్గించడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుంది. 2018లో ఏం చేసింది అంటే శానిటరీ నాప్కిన్స్ అండ్ టాంపూస్ మీద జిఎస్టీ అనేది తగ్గించడం అనేది జరిగింది. ఎంత తగ్గించారు అంటే దే ఆర్ కంప్లీట్లీ ఎగ్జామ్టెడ్. ఓకే, సో మొత్తంగా అది మనకి ఎగ్జామ్ చేశారనమాట. సో దాని కారణంగా వాటి యొక్క కాస్ట్ మనకి తక్కువగా వచ్చాయి. అయినా సరే ఓకే, ఇంకా మిగతా ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్లో మనకి ఇంకా ఈ జెండర్ బేస్డ్ ప్రైస్ డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో దీని ప్రకారం మనం చూసుకుంటే నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రీడ్రెసల్ కమిషన్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ వాళ్ళు ఏమని డైరెక్ట్ చేశారంటే కంపెనీస్కి ఒక డైరెక్షన్ని పాస్ చేశాయి. అన్ఫేర్ ప్రైసింగ్ అనేది చెయ్యొద్దు, డోంట్ రిజాల్వ్ ఫర్ దిస్ అన్ఫేర్ ప్రైసింగ్ ప్రాక్టీసెస్. సో బట్ దీని మీద ఇంకా స్పెసిఫిక్ లా అనేది లేదు. బట్ ఇన్ ఫ్యూచర్ త్వరలోనే దీని మీద ఒక లా వస్తే మంచిది అని చెప్పేసి ఓకే, లెట్ us యాక్చువల్లీ హోప్ ఫర్ దాట్. సో దీని మీద మనకి లాస్ ఉన్నాయంటే దెర్ ఇస్ నో లా విచ్ ఇస్ ప్రొహిబిటింగ్ దిస్ పింక్ ట్యాక్స్. సో ఇంకా ప్రైసెస్ ఆఫ్ ఫీమేల్ ఓరియంటెడ్ గూడ్స్ ఇవి మనకి ఎవరు డిసైడ్ చేస్తున్నారు? అమ్మాయిలు యూజ్ చేసే ప్రోడక్ట్స్కి మనం ఎక్కువ ప్రైస్ని మెన్షన్ చేయాలని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? బేస్డ్ ఆన్ ద మార్కెట్ డిమాండ్ అండ్ బ్రాండింగ్. సో బ్రాండింగ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇంకా మార్కెట్ డిమాండ్ దిస్ ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. With this thing we have already understood. So National Consumer Dispute Redressal Commission మనకి ఏమని చెప్తుంది అంటే
what it has ruled out. So companies must follow fair pricing policy. Fair pricing policy అనేది వీళ్ళు ఫాలో అవ్వాలి. జెండర్ బేస్డ్ ప్రైస్ డిస్క్రిప్షన్ అనేది తగ్గించాలి. ఇక మన భారతదేశంలో సర్వే మనం చూసుకుంటే కాస్మెటిక్స్లో, పర్సనల్ కేర్, సలూన్ సర్వీసెస్లో ఈ జెండర్ బేస్డ్ ప్రైసింగ్ అనేది మనకి చాలా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ కంప్లీట్లీ అండర్స్టూడ్ అబౌట్ ద పింక్ ట్యాక్స్. సో ఇప్పుడు ఇలా ఆల్రెడీ పింక్ ట్యాక్స్ అనేది ఉంది, విచ్ ఇస్ వెరీ ఇన్ఫార్మల్. అండ్ ఈ మనీ అంతా గవర్నమెంట్కి కాదు, కంపెనీస్ అనేవి ఎన్కాష్ చేసుకుంటున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండిస్క్రిమినేట్గా విమెన్ యూజ్ చేసే ప్రోడక్ట్స్ మీద వాళ్ళు ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తున్నారు, అంటే ఎక్కువ ప్రైస్ అనేది ఇంపోజ్ చేస్తున్నారు. మరి దీనికి మనం వే ఫార్వర్డ్ మనం ఏం సజెస్ట్ చేయవచ్చు? మీరు మెయిన్స్ రాసేటప్పుడు మీరు ఏమని సజెస్ట్ చేయవచ్చు? మనకి హిడెన్ జెండర్ డిస్క్రిమినేషన్ మార్కెట్స్లో ఇంకా కనిపిస్తుంది. ఇది చాలా వాటిల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అదే మనకి ఒక కుకింగ్ ఆయిల్ ఇలాంటివన్నీ ఉంటే అమ్మాయిలు వాషింగ్ పౌడర్ కానీ లేదా మనకి వాషింగ్ మెషిన్స్ అమ్మే దాంట్లో మనకేమో అమ్మాయిలు కనిపిస్తూ ఉంటారు, ఎనర్జీ డ్రింక్స్లోనేమో అబ్బాయిలు కనిపిస్తూ ఉంటారు. సో ఇది మనకి డిస్క్రిమినేషన్ ఉందా అంటే డెఫినెట్లీ జెండర్ డిస్క్రిమినేషన్ ఇంకా మనకి మార్కెట్స్లో కనిపించడం అనేది తెలుస్తుంది. దీనికి కారణంగా ఏమవుతుంది అంటే విమెన్ మీద ఎకనామిక్ బర్డెన్ అనేది పెరుగుతుంది. ఓకే, సో మన దేశంలో అన్ఫార్చునేట్లీ అబ్బాయిలకి సమానంగా అమ్మాయిలు అందరూ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకుండే కొన్ని ఛాలెంజెస్. సమ్ విమెన్ డ్యూరింగ్ మెటర్నిటీ ఆ టైంలో వాళ్ళు వర్క్ చేయరు, ఆ తర్వాత వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత వర్క్ చేయరు, ఆ చిన్న ఏజ్లో పిల్లలు ఉన్నప్పుడు వర్క్ చేయరు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఇంకా విమెన్ మీద మనం ఈ బర్డెన్ పెంచడం ఎంతవరకు న్యాయం? ఇది కంపెనీస్ అనేది ఆలోచించుకోవాలి కదా. ఇంకా దిస్ ఈజ్ క్రియేటింగ్ ఇన్ఈక్వాలిటీ. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్సెస్లో ఇన్ఈక్వాలిటీ డెఫినెట్లీ క్రియేట్ చేస్తుంది. ఇంక ఇది ఏమని హైలైట్ చేస్తుంది అంటే కన్స్యూమర్ అవేర్నెస్ అనేది హైలైట్ చేస్తుంది. అండ్ స్ట్రాంగర్ రెగ్యులేటరీ యాక్షన్, ఇది గవర్నమెంట్ నుంచి రావాలి. రెగ్యులేటరీ యాక్షన్ అనేది గవర్నమెంట్ నుంచి రావాలి. ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. ఇప్పుడు ఈ ఆర్టికల్ మీద మనకి ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చో ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ద పింక్ ట్యాక్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద పింక్ ట్యాక్స్ ఇస్ అ గవర్నమెంట్ ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ విమెన్ లగ్జరీ గుడ్స్. తప్పిది. ఓకే, గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ ఎప్పుడు కూడా జెండర్ బయాస్నెస్ ఎప్పుడు చూపించదు. ఇంకా గవర్నమెంట్ చూపిస్తే హౌ కెన్ ఇట్ ప్రీచ్ పీపుల్ టు ఫాలో జెండర్ న్యూట్రల్ థింగ్స్? అది ఎప్పుడు కూడా జరగదు అనమాట. ఇంకా సెకండ్ స్టేట్మెంట్, ద టర్మ్ ఈజ్ ఒరిజినేటెడ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ ద 1990s. ఎస్, కాలిఫోర్నియాలో 1994లో. ఓకే, ఎగ్జాక్ట్గా డేట్ గుర్తు లేకపోయినా పర్లేదు. ఇంకా మన భారతదేశంలో తీసుకుంటే in India, while there is no law prohibiting pink tax, the NCDRC has ruled against gender-based price discrimination. That is correct. Okay, so hence statement number 2 and 3 are correct. Okay, so manaki statement number 1 enduko incorrect, inka mikta enemico already telusu. Now let us move on to the second article of the day. This is coming from our Telugu states and that is ఎర్ర మట్టి దిబ్బలు. ఎర్ర మట్టి దిబ్బలు అంటే ఏంటి? ఈ పిక్చర్ చూడండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఓకే, రెడ్ కలర్ దిబ్బలు అంటే మనకి మౌండ్స్ అని అర్థం. వాట్ యూ మీన్ బై దిబ్బలు? ఇట్ మీన్స్ ఇట్ ఈస్ సమ్ మౌండ్స్. ఓకే, సో ఎర్రమట్టి దిబ్బలు అండ్ తిరుమల హిల్స్, ఇది మనకి ఈ రెండు కూడా మనకి యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో మనకి జాయిన్ అయ్యాయి. అసలు ఈ రెండిట్లో ఉన్న అంత ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. మీలో ఎంతమంది తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళారు? మీరు ఎప్పుడైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళినప్పుడు కొన్ని అబ్జర్వ్ చేశారా? అఫ్కోర్స్ అక్కడ మనకి చాలా ప్రశాంతత అనేది ఉంటుంది, దైవికంగా చాలా బాగుంటుంది, స్పిరిచువల్ హ్యాపీనెస్ అనేది వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ద స్పిరిచువల్ హ్యాపీనెస్ యూ క్యాన్ లెర్న్ మెనీ థింగ్స్ ఇన్ తిరుమల తిరుపతి. ముఖ్యంగా తిరుమలలో మీరు ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. హిస్టారికల్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవచ్చు, జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవచ్చు, ఆంథ్రోపాలజికల్ పర్స్పెక్టివ్లో కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇది ఎందుకు ఉందో మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మనకి ఎర్రమట్టి దిబ్బలు, రెడ్ స్టాండ్ డ్యూన్స్, దాని తర్వాత తిరుమల హిల్స్, ఇది మనకి ఎపార్కియన్ అన్కన్ఫార్మిటీ. ఎపార్కియన్ అన్కన్ఫార్మిటీ అంటే ఏంటి మనకి? సో మనకి డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉన్నాయి అన్నమాట. ఆర్కియన్ ఇయాన్ కంటే ఆర్కియన్ ఇయాన్ అండ్ ప్రొటిరోజోయిక్ ఇయాన్. దీంట్లో ఈ ఎపార్కియన్ ఇయాన్ అను ప్రొటిరోజోయిక్ ఇయాన్ ఈ రెండు మధ్యలో మనకి ఒక టైం గ్యాప్ అనేది ఉంది. సో మనకి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ కొండలు అనేవి కనిపిస్తున్నాయి అనుకోండి. సో ఈ కొండలు ఇక్కడ కనిపించాయి అనుకోండి. ఓకే, ఈ కొండల్లో మనకి ఏమని చెప్తున్నాయి అంటే, సో ఇక్కడేమో మనకి ఒక టైం పీరియడ్ కనిపిస్తుంది, తర్వాత నెక్స్ట్ దాంట్లో మనకి ఒక టైం పీరియడ్ కనిపిస్తుంది.
ఈ మధ్య లోపల ఉన్న ఈ రాక్ ఏమైతే ఉందో, ఎందుకంటే ఆర్కియన్ టైంలో మీకు గ్రెనైట్ అండ్ నీస్ రాక్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి కొంత ఇంత స్ట్రాంగ్ రాక్స్ అనేవి మనకి కనిపించట్లేదు. సో మధ్యలో మనకి టైం గ్యాప్ ఫిల్ చేయడానికి ఏం జరిగింది, 800 మిలియన్ ఇయర్స్ అని ఒక ఒక రీసెర్చ్లో తెలిసింది. ఇంకొక రీసెర్చ్లో 2 to 3 బిలియన్ ఇయర్స్ గ్యాప్ అనేది ఉంది అని మనకి తెలుస్తుంది. సో ఈ గ్యాప్ గురించి అందుకే మనకి ఇది యునెస్కో న్యాచురల్ హెరిటేజ్ కింద టెంటేటివ్ లిస్ట్లో మనకి ఉంది అన్నమాట. ఓకే, సో ఈ అన్కన్ఫార్మిటీ, సో ఇది అన్కన్ఫార్మిటీయే కదా. ఇక్కడేమో ఒక ఏజ్ గ్రూప్ ఉంది, ఇక్కడేమో ఒక ఏజ్ గ్రూప్ ఉంది. ఈ మధ్య లోపల ఉన్న ఏజ్ గ్రూప్ ఏమైనా నెగ్లిజిబుల్లా అంటే మినిమమ్ 800 మిలియన్ ఇయర్స్ తీసుకుంటే ఇది మనకి 2 to 3 బిలియన్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. సో అందుకే ఇది మనకి ఏమైంది అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆగస్ట్ 2025 ఇది లిస్ట్ అవుట్ అయింది. ఇంకా దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఫుల్ వరల్డ్ హెరిటేజ్ నామినేషన్. సో ఇది మనకి ఏంటి అంటే ఈ రెండు మన ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపుని తీసుకుని వస్తుంది. ఇంకా మన ఎర్రమట్టి దిబ్బల గురించి మనం చూద్దాం. రెడ్ శాండ్ డ్యూన్స్ ఇవి మనకి విశాఖపట్నంకి దగ్గరగా ఉన్నాయన్నమాట. ఇది నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్గా ఇది గుర్తించబడుతుంది. ఇక ఇది ముఖ్యంగా మనకి ఎంత విస్తీర్ణతలో ఇది స్ప్రెడ్ అయి ఉంది అంటే 1500 acres మనకి తీర ప్రాంతంలో కోస్టల్ లైన్. సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ టు బి ద పెనిన్సులా ఇండియా, సో ఇక్కడ మనకి విశాఖపట్నం ఉంది. ఈ విశాఖపట్నం కోస్టల్ లైన్కి దగ్గరలో మనకి ఒక సుమారుగా ఒక 1500 ఎకరాలు మనకి ఈ ఎర్రమట్టి దిబ్బలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. తీర ప్రాంతానికి ఆనుకుని మనకి కనిపిస్తున్నాయి. ఇంకా దీని ఫీచర్స్ ఏంటి చూడగానే ఇది ఎర్రమట్టి అది మనకు అర్థమవుతుంది. సో ఈ రెడ్ శాండ్ డ్యూన్స్లో, శాండ్ డ్యూన్స్ అంటే ఏంటి మనకి దిబ్బలు అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ మనకి శాండ్ స్లిట్ అండ్ క్లే అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. ఈ రెడ్ కలర్ అనేది ఎందుకు వస్తుంది అంటే న్యాచురల్ ఆక్సిడేషన్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ న్యాచురల్ ఆక్సిడేషన్. ఈ న్యాచురల్ ఆక్సిడేషన్ మనకి ఏమవుతుంది, బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు ద అట్మాస్ఫియర్, ఇట్ హ్యాస్ రియాక్టెడ్, ఆక్సిడేషన్ అనేది జరిగింది. దాని కారణంగా ఈ ఎర్ర కలర్ అనేది మనకి సుమారుగా కొన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ, కొన్ని వేల సంవత్సరాలు ఎక్స్పోజర్ కారణంగా ఈవెన్చువల్లీ ఇది మనకి ఎర్రమట్టి లాగా తయారవటం అనేది కనిపిస్తుంది. ఇక ఇక్కడ మనకి డెండ్రిటిక్ డ్రైనేజ్ అనేది ఉంది. డెండ్రిటిక్ డ్రైనేజ్ అంటే ఏంటి, సో ఒక నది అనేది ఇలాగా ప్రవహిస్తుంది అని అనుకుందాం. ఇలా ప్రవహించే కారణంలో ఇక్కడ డిఫరెంట్ టెరెన్స్ ఉండటం కారణంగా ఈ నదియే మనకి ఒక చెట్టు కొమ్మల్లాగా మనకి ఇది ఇలాగా ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇది మనకి ఇలాగ చెట్టు కొమ్మల్లాగా ప్రవహిస్తున్నట్టు మనకి కనిపిస్తే, సో ఈజ్ ఇట్ లుకింగ్ లైక్ ఎ బ్రాంచ్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్రిబ్యూటరీస్ ఇక్కడ జాయిన్ అవటం, ఇక్కడ నుంచి దీని యొక్క ఇంకొక ఉపనది జాయిన్ అవటం. ఇఫ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ సమ్ ట్రీ లైక్ ప్యాటర్న్, దెన్ దట్ టైప్ ఆఫ్ డ్రైనేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద డెండ్రిటిక్ ప్యాటర్న్. సో ఇక్కడ మనకి డెండ్రిటిక్ డ్రైనేజ్ అను సెడిమెంట్ లేయర్స్ అనేవి ఉన్నాయి. సో ఇది మనకి సీ లెవెల్, క్లైమేట్ షిఫ్ట్స్ ఇవన్నీ కూడా క్వాటినరీ పీరియడ్ అని చెప్పేసి అంటాం. వి కాల్ దిస్ యాజ్ అ పీరియడ్. ఓకే, సో ఇది మనకి క్వాటినరీ పీరియడ్లో ఇలా జరిగింది అని చెప్పేసి. ఇంకా గ్లోబల్ లెవెల్లో మనం చూసుకుంటే మొత్తం కోస్టల్ బెల్ట్స్లో ప్రపంచవ్యాప్తంగా 3 కోస్టల్ జియోమార్ఫలాజికల్ ఫార్మేషన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అందులో ఒకటి మన భారతదేశంలో ఉంది, అది ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తీరాన్ దగ్గర ఉండటం అనేది కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా వచ్చే క్వశ్చనే. పింక్ ట్యాక్స్ ఎన్నిసార్లు మనకి ఎకానమీలో అడుగుతూ ఉంటారు, వెరీ ఇంపార్టెంట్. ఇంకా హిస్టారికల్ పర్స్పెక్టివ్లో మనం చూసుకుంటే మొదటిసారి 1886లో మనకి విలియం కింగ్, ఇతను మనకి ఒక బ్రిటిష్ జియాలజిస్ట్ అనమాట. ఈయన ఇది చదివి దీని గురించి డాక్యుమెంట్ చేసి చెప్పటం కూడా జరిగింది. ఇంకా దీనికి కొన్ని థ్రెట్స్ కూడా ఉన్నాయి. ఏంటి ఆ థ్రెట్స్, ఒకటి టూరిజం. ఓకే, సివిక్ సెన్స్ లేకపోవటం, ఈ టూరిస్టులు వచ్చిన వాళ్ళు దీన్ని కంటామినేట్ చేస్తున్నారు. ఇంకా ఫిల్మింగ్, హ్యూమన్ యాక్టివిటీ, దీని కారణంగా ఇంత బలహీనమైన ఈ డ్యూన్స్ అనేవి ఇప్పుడు ఏమవుతున్నాయి, వీఆర్ డిస్టర్బింగ్ ఈజ్ సీనిక్ బ్యూటీ, దాని యొక్క సీనిక్ బ్యూటీని డిస్టర్బ్ చేసేస్తుంది అన్నమాట. అందుకే దీనికి ఖచ్చితంగా కన్సర్వేషన్ మెజర్స్ అనేవి తీసుకోవాలి. ఒక ప్రపంచవ్యాప్తంగా 3 ప్రదేశాల్లో మాత్రమే ఇంత అందమైన రెడ్ శాండ్ డ్యూన్స్ అనేవి ఉంటే దీనికి ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, భావితరాలు వాళ్ళకి అందించాలా లేదా. సో అక్కడికి వెళ్ళి మనం దీన్ని కనుక పాడు చేస్తే అప్పుడు ఎలా ఇది భావితరాలు వాళ్ళకి వెళ్తుంది. సో డెఫినెట్లీ ఇది మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఇంకా నెక్స్ట్ మనం తిరుమల హిల్స్ అండ్ ఎపార్కియన్ అన్కాన్ఫార్మిటీ గురించి మనం తెలుసుకుందాం. సో దీని లొకేషన్ డెఫినెట్లీ తిరుపతిలో, ఆంధ్రప్రదేశ్లో.
ఎపార్కియన్ కన్ఫార్మిటీ అంటే ఏంటి? 2.5 బిలియన్ ఇయర్ ఓల్డ్ రాక్స్ మీట్ ద యంగర్ ప్రొటిరోజోయిక్ రాక్స్. అలా ఎలా కలుస్తాయి? సో ఇక్కడ మనకి మౌంటైన్స్, ఇక్కడ మనకి హిల్స్, మౌంటైన్స్ అనకూడదు, ఇక్కడ ఈ హిల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడేమో ఒక టైం పీరియడ్ ఉంది, ఇక్కడేమో ఒక టైం పీరియడ్. ఇది మనకి ఓల్డెస్ట్. ఓకే, సో ఇది మనకి దీంతో పోల్చుకుంటే ఇది మనకి చాలా యంగెస్ట్ అనమాట. ఇలా 2 టైం పీరియడ్ అండ్ ఈ రెండింటి మధ్య ఎంత టైం గ్యాప్ అంటే 2.5 బిలియన్ ఇయర్స్. సో అందుకే అన్కన్ఫార్మిటీ అని చెప్పేసి అంటున్నాం అనమాట. సో ఈ న్యాచురల్ ఆర్క్ మనం కనుక చూసుకుంటే ఈ రేర్ రాక్ ఫార్మేషన్ అనేది తిరుమల టెంపుల్ దగ్గర సుమారుగా ఇంత 2.5 నుంచి 1.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్, ఇంత పురాతనమైంది, ప్రాచీనమైంది అని మనకు తెలుస్తుంది. ఇది మనకి శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ అండ్ వెంకటేశ్వర నేషనల్ పార్క్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ కింద మనకి ఇవి వస్తాయన్నమాట. ఇంకా ఇక్కడ మనకి రెడ్ శాండర్స్, సో దాని మీదే కదా మనకి తగ్గేదేలే అని మూవీలో మనకి 2 పార్ట్స్లో రెడ్ శాండర్స్ గురించే కదా మనకి చెప్పారు. ఓకే, ఎర్రచందన ఇంకా జర్డాన్స్ కోర్సర్ అని చెప్పేసి ఒక బర్డ్ అనమాట. దీని IUCN స్టేటస్ మనం చూసుకుంటే ఇది మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఈ స్పీషీస్ మనకి సమ్వేర్ అరౌండ్ 49 to 250. ఇది ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అని చెప్పేసి అన్నారు. తర్వాత మనకి ఇది తిరుమలలో మనకి కనిపిస్తుంది. ఓకే, సో చాలా తక్కువ బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఈ బర్డ్స్ని కూడా మనం కన్జర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇంకా దీని యొక్క కల్చరల్ లింక్ మనం చూసుకుంటే తిరుమల టెంపుల్ ఇంకా దాని సరౌండింగ్ హెరిటేజ్ ఏదైతే ఉందో అది యునెస్కో క్రైటీరియా కింద డెఫినెట్లీ రావాలి. ఇట్స్ వెరీ సినిక్ ఇన్ నేచర్ ఆల్సో. ఇక దీని రెలవెన్స్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ చూసుకుంటే మనకి మల్టిపుల్ యునెస్కో థీమ్స్ని ఇది సాటిస్ఫై చేస్తున్నాయి. ఈ రెండు కూడా ఎలా సాటిస్ఫై చేస్తున్నాయి? ఒకటి న్యాచురల్ బ్యూటీ, జియోలాజికల్ ఇంపార్టెన్స్, రెండింటికి ఉంది అనమాట. న్యాచురల్ బ్యూటీ ఉంది, జియోలాజికల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది, ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఉంది, కల్చరల్ హెరిటేజ్ అనేది ఉంది. సో అందుకనే ఫస్ట్ స్టెప్గా దీన్ని ఏం చేస్తారంటే నామినేట్ చేయటం అనేది మనకి జరుగుతుంది. సో ఈ రెండింటికి కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నైజ్ చేసి మనది కూడా WHS వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనం గుర్తిస్తే చాలా బాగుంటుంది. అక్కడ టూరిజం పెరుగుతుంది మనకి, ఇంకా గ్లోబల్ లెవెల్లో మనకు ఒక రికగ్నైజేషన్ కూడా మనకి వస్తుంది. ఓకే, సో ఈ టాపిక్ మీద మనకి ఎలాంటి MCQs రావచ్చో ఒకసారి చూద్దాం. With reference to Yerramatti Dibbalu Red Sand Dunes, consider the following statements. It is located near Visakhapatnam and is classified as a National Geoheritage Monument. Okay. So first statement is correct. The dunes are formed mainly from the volcanic lava depositions. కాదు, volcanic lava depositions కాదు. సో ఇది మనకి బీచ్ ఏరియాకి దగ్గరగా ఉండటం కారణంగా డెండ్రిటిక్ ప్యాటర్న్ వీటన్నిటికి కారణంగా ఇది మనకి ఫామ్ అయ్యాయి. It is one of the only 3 such coastal geomorphological formations in the world. So that is correct. So ఇలాగా మనకి ఎగ్జామ్లో MCQs వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం look at this fish. Isn't it very beautiful? సో దీని పేరు డిస్కవరీ ఆఫ్ గారా నంబాషెనిసిస్ ఇన్ మణిపూర్. మణిపూర్లో ఈ ఫ్రెష్ వాటర్ ఫిష్ని కనుక్కున్నారు అనమాట. ఓకే, సో ఇది మనకు ఒక ఫ్రెష్ వాటర్ ఫిష్ అంటే ఇది మంచి నీళ్ళల్లోనే బతుకుతుంది. దీన్ని తీసుకుని సముద్రపు నీళ్ళల్లో వేస్తే ఈ చేపలు బతకలేవు, చనిపోతాయి. ఓకే, సో దీనికి ఈ చేపకి పేరు రావడం గల కారణం ఏంటి అంటే ఇది మనకి తార్తేలోక్ రివర్ అనేది ఇది మనకి చింద్వాన్ నదికి మనకి ఒక ఉపనది అనమాట. ఇట్ ఈస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ చింద్వాన్ రివర్. ఇది నంబాషి వ్యాలీలో ఉంది కాబట్టి, మణిపూర్లో ఉన్న లంబాషి వ్యాలీలో ఉంది కాబట్టి హెన్స్ ద నేమ్ గారా నంబాషెనిసిస్ ఆ పేరు మనకి ఇచ్చారు. ఇక దీన్ని రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే డాక్టర్ బంద్గాన్ షాన్నిన్గమ్. ఓకే, ఈయన మనకి ధనా మంజూరి యూనివర్సిటీ ఇంఫాల్. ఒకవేళ నాకు నోరు తిరగక నేను తప్పు ప్రొనౌన్సియేషన్ చేస్తే ప్లీజ్ డూ ఎక్స్క్యూజ్ మీ. ఇది మనకి ఏమైనా ఎన్హాన్స్ చేస్తుంది? అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్. సో మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో మయన్మార్లో ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్ గురించి ఇది మనకి మాట్లాడుతుంది. ఇంకా దీని డిస్కవరీ అండ్ హ్యాబిటాట్ మనం చూసుకుంటే ఫాస్ట్ ఫ్లోయింగ్ షాలో రివర్ సెక్షన్స్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే నీళ్ళు వేగంగా ప్రవహిస్తూ ఉండాలి, షాలో మరీ లోతులో ఈ ఫిష్ అనేది బతకలేవు అనమాట. సో మనకి షాలో వాటర్లో అంటే మనకి రివర్ ఇక్కడ ఉందనుకోండి, దీని డెప్త్ ఇక్కడ ఉంటే షాలో వాటర్ అంటే సమ్వేర్ హియర్. సో ఇక్కడ మనకి ఈ ఫిషెస్ అనేవి సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఇంకా హ్యాబిటాట్ ఇవి మనకి గ్రావెల్ బెడ్స్ విత్ ఆల్గే. సో ఇక్కడ మనకి గ్రావెల్ అంటే రాళ్ళు ఉండాలి, ఇంకా ఆల్గే ఉండాలి, ఎందుకంటే అదే దాని ఆహారం కాబట్టి. కాబల్స్, శాండ్, ఫైన్ స్లిట్,
పోర్ సెటిమెంట్స్, ఇక్కడ మనకి ఈ ఫిష్ అనేది బతుకుతూ ఉంటుంది. శాండ్ కలర్లో ఉంది చూడండి కొంచెం ఇది. ఓకే, సో వాటర్ అనేది ఆక్సిజన్ రిచ్, అంటే ఇక్కడ మీరు కనుక కంటామినేట్ చేశారనుకోండి, సో పైన ఉన్న వాటర్ని కంటామినేట్ చేస్తే ఇవి చనిపోతాయి. ఓకే, దే విల్ డై. సో మనకి క్లీన్ వాటర్ ఉండాలి, ఆక్సిజన్ రిచ్ వాటర్ అనేది ఉండాలి. సో అలాగ మాత్రమే ఈ ఫిష్ అనేది సర్వైవ్ అవుతుంది. ఇక దీని లొకేషన్ మనం చూసుకుంటే ఇండో మయన్మార్ బార్డర్ దగ్గర. సో ట్రాన్స్ బౌండరీ డైవర్సిటీలో మనకి ఇది చాలా ప్రధానంగా మనకి కనిపిస్తుంది అనమాట. దీని ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఒకసారి మనం చూసుకుందాం. సో స్పీషీస్ ఇన్ ద న్యూస్ కింద ఈ ఆర్టికల్ మనకి కవర్ అవుతుంది. ఇంకా ఇది మనకి కోఆర్డినేట్ షేప్డ్ ప్రోబోస్సిస్ స్నౌట్ చూడండి, అంటే ఈ ప్రాంతం మనకి ఈ షేప్లో ఉంది అనమాట. 7 to 8 ఎకాథాయిడ్ ట్యూబర్కెల్స్, అంటే మనకి బోనీ ప్రొజెక్షన్ ఆన్ ద గిల్స్. సో మనకి ఇది కొంచెం గిల్స్ అంటే మనకి ఈ ప్రాంతంలో ఉంటాయి. సో ఇవి మనకి ఎలాగున్నాయి, కొంచెం బోన్స్ లాగా ప్రొజెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇక డార్సల్ ఫిన్స్ అంటే ఇవి. ఓకే, సో ఫిన్స్ అంటే ఇది. ఈ ఫిన్స్ కారణంగానే ఇది మనకి ఈత చేస్తూ ఉంటుంది. 8 to 11 స్కేల్స్ అనేవి ఉంటాయి. 6 బ్లాక్ స్ట్రైప్స్ టు ద టెయిల్ బేస్. సో ఇక్కడ మనకి 6 నుంచి మనకి ఎంత ఉండొచ్చు, 6 బ్లాక్ స్ట్రైప్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇంకా అడల్ట్ సైజ్ మనం చూసుకుంటే 90 to 140 mm. లోకల్లీ దీన్ని నుట్ నుంగు అని చెప్పేసి దీన్ని పిలుస్తూ ఉంటారు. వెరీ డిఫికల్ట్ ప్రొనౌన్సియేషన్స్, అన్నీ కూడా చాలా కష్టంగా ఉన్నాయి. ఇక ఇది మనకి లాబెనియాన్ ఫ్యామిలీకి సంబంధించింది. బోటన్ డ్వెల్లింగ్ ఫిష్ అడాప్టెడ్ స్ట్రాంగ్ కరెంట్స్. దీంట్లోనే ఒక వెరైటీ ఉంది. మనకి ఎప్పుడైతే వాటర్ అనేది అతివేగంగా ప్రవహిస్తూ ఉంటుందో అప్పుడు కొంచెం లోతులో కూడా ఈ ఫిష్ ఈదగలుగుతుంది అనమాట. ఇంకా మనకి ఇది ప్రోబోసిస్ గ్రూప్ ఆఫ్ గ్యారా స్పీషీస్, ఆ స్పీషీస్కి సంబంధించింది. ఇంకా దీని సిగ్నిఫికెన్స్ మనం చూసుకుంటే నార్త్ ఈస్ట్లో ప్రవహించే నదుల్లో మనకి, ఎందుకంటే అక్కడ మనకి నార్త్ ఈస్ట్లో ప్రవహించే నదులు హిమాలయస్ ఉండటం కారణంగా, అంతేకాకుండా ఇట్ ఈస్ బికాస్ దీస్ హిమాలయాస్ ట్రాప్ ద మాన్సూన్స్ కారణంగా అక్కడ మనకి బాగా వర్షపాతం జరుగుతూ ఉంటుంది. ఈ వర్షపాతం పడటం కారణంగా ఏం జరుగుతుంది అంటే ఫ్రెష్ వాటర్ అనేది త్రూఅవుట్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో అందుకనే ఇలాంటి ఫిష్ అక్కడ సర్వైవ్ అవుతూ ఉంటాయి అనమాట. దే సర్వైవ్ యూజువలీ ఇన్ దోస్ ప్లేసెస్. చింద్వెన్, బ్రహ్మపుత్ర, బరాక్, కాలాదన్. సో ఇక్కడ మనకి గ్యారా డైవర్సిటీ, అంటే ఈ ఫిష్ డైవర్సిటీ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా 32 ప్రోబోసిస్ గ్రూప్ గ్యారా స్పీషీస్ నోన్ అనమాట. దీంట్లో మొత్తం మనకి 32 స్పీషీస్ ఉన్నాయంట. దాంట్లో 8 మనకి చింద్వెన్ బేసిన్లో మాత్రమే కనిపిస్తున్నాయి. చింద్వెన్ బేసిన్లో కనిపిస్తున్నాయి. ఎన్ని వెరైటీస్ కనిపిస్తున్నాయి అంటే 8 మాత్రమే కాదు, ఈ 32లో 8 చింద్వెన్ బేసిన్లో మనకి కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, ఇంకా ఇది మనకి ఎకలాజికల్ కాంప్లెక్సిటీ, ఎవల్యూషనరీ ప్రాసెస్, వీటన్నిటి గురించి మనకి మెన్షన్ చేస్తుంది. దీని కన్జర్వేషన్ ఎలా చేస్తున్నారు, ఈ ఫిష్ని ఎలా కన్జర్వ్ చేస్తున్నారు అంటే కంటిన్యూడ్ ఇథియోలాజికల్ సర్వేస్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా, అంటే ఫ్రెష్ వాటర్ రివర్స్ గురించి తీసుకునే సర్వేస్లో దీని యొక్క పాపులేషన్ని అంచనా వేస్తున్నారు. ఈ ఫ్రెష్ వాటర్స్ అనేవి మనకి పొల్యూషన్కి లోన్ అవ్వకుండా కాపాడుకోవాలి. ఇంకా క్రాస్ బోర్డర్ డైవర్సిటీ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ తోటి వీటిని కాపాడుకోవాల్సి వస్తుంది. సో దీని మీద మనకి ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చు ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు గ్యారా నంబాషెనిసిస్, consider the following statement. It was discovered in the Tartelok River, a tributary of Chindwin River in Manipur. Absolutely correct. The species is part of the proboscis group within the genus Gara. Idi kuda manaki correct. It is a marine fish adapted to deep sea ecosystem. No, ika rendu tappu. Idi marine kaadu, fresh water fish. Adavade idi deep sea kaadu kada, idi shallow water. So it is adapted to shallow water. So hence ee statement manaki incorrect avutundi. So now let us discuss about the other most important article of the day, ethanol blending, isobutanol blending. Ethanol blending in petrol, isobutanol blending in diesel. ఈ రెండు మనకు కాన్స్టెంట్గా న్యూస్లో వస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఏమైంది అంటే అస్సాంలో ఈ మనకి ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ బయో ఇథనాల్ ప్లాంట్ని తీసుకుని వస్తున్నాం అన్నమాట. అస్సాంలో గోలాఘాట్ ఏరియాలో నుంచి. ఓకే, వెరీ ఇంపార్టెంట్, ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. సో మన భారతదేశం మనకి ఏం చేసింది అంటే ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ బయో ఇథనాల్ ప్లాంట్ ఇది మనకి ఏం చేశారు అంటే అస్సాంలో ఇనాగ్రేట్ చేశారు, స్థాపించారు.
ఇంకా ఇక్కడ ప్లాంట్ సోర్స్ ఏంటి, పేరే చెప్తుంది బ్యాంబూ బేస్డ్ అంటే బ్యాంబూ ఇది మనకి ఎక్కడ నుంచి, అస్సాం నార్త్ ఈస్ట్ నుంచి. సో అక్కడ ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్ కానీ అక్కడ ఉండే వాళ్ళకి ఎవరైతే ఈ బ్యాంబూ ఫార్మింగ్ని ఇవన్నీ చేస్తున్నారో అక్కడ నుంచి వీళ్ళు ఏం చేసుకుంటారంటే రా మెటీరియల్ తెచ్చుకొని అక్కడ నుంచి ఇథనాల్ని అంటే మనకి ఫస్ట్ బ్యాంబూస్ని తెచ్చుకొని ఆ తర్వాత వాటి నుంచి ఈ ప్రాసెస్కి సిద్ధం చేసి ఫర్మెంట్ చేసి ఆ ఫర్మెంట్ చేసిన తర్వాత వీళ్ళకి బ్యాంబూ బేస్డ్ ఇథనాల్ వస్తే దాని కంటైనర్స్ ద్వారా పంపిస్తూ ఉంటారు. ఓకే, సో ఇది మనకి ఫార్మర్స్కి ట్రైబల్ కమ్యూనిటీస్కి ఇది మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇక దీంతో పాటు పాలీప్రొపిలీన్ ప్లాంట్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి రీజనల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. పాలీప్రొపిలీన్ ప్లాంట్స్ కారణంగా మనం చాలా గూడ్స్ని మనం తయారు చేసుకోవచ్చు. కార్పెట్స్ని, మ్యాట్స్ని ఇలా తయారు చేస్తూ ఉంటారు ఈ ప్లాంట్స్ని యూస్ చేసుకొని. సో ఇప్పుడు ఇది ఇండియాని రెన్యూబుల్ ఎనర్జీ అండ్ సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్ భారత్కి పుష్ చేసే ఒక కార్యక్రమంలో ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ని మనకి ప్లే చేయడం అనేది కనిపిస్తుంది. ఇక దీని సిగ్నిఫికెన్స్ మనం చూసుకుందాం. బయో ఇథనాల్ అంటే ఏంటి? ఇథనాల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆల్కహాల్, C2H5OH అని చెప్పి మన క్లాస్లో చాలాసార్లు చదువుకున్నాం. యూజువల్లీ మనకి మేజ్, షుగర్ కేన్ ఇలాంటి వాటి నుంచి మనకి ఏమవుతుంది అంటే ఇథనాల్ అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి బ్యాంబూ బేస్డ్ నుంచి కూడా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఓకే, ఇది మనకి రిన్యూవబుల్ హై ఆక్టేన్ బయోఫ్యూయల్ ఫ్రమ్ బ్యాంబూ, షుగర్ కేన్స్, గ్రెయిన్స్. సో ఎప్పుడైతే ఈ షుగర్ కేన్స్ కానీ గ్రెయిన్స్ కానీ ఏదైనా ఒక పరిస్థితి కారణంగా చెడిపోతే అవి మనకి ఇఫ్ దే ఆర్ నాట్ ఎడిబుల్ ఇనఫ్ టు కన్స్యూమ్, అప్పుడు ఏం చేయొచ్చు, ఇంతకు ముందు అయితే దాన్ని డిస్కార్డ్ చేసేవాళ్ళు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కార్డింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, దాంట్లో నుంచి ఇథనాల్ ప్రొడక్షన్ అనేది మనం స్టార్ట్ చేసాం. ఇక బ్యాంబూ మనం చూసుకుంటే ఫాస్టెస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది అండ్ వైడ్లీ అవైలబుల్ ఇన్ ద నార్త్ ఈస్ట్, ఎందుకంటే అక్కడ వర్షపాతం బాగా పెరుగుతుంది కాబట్టి. ఇంకా అక్కడ మన కొంత హిలీ టెరైన్ అనేది మనకి ఉంటుంది కాబట్టి. ఇక ప్లాంట్ కెపాసిటీ మనం చూసుకుంటే 5 lakh tons ఆఫ్ బ్యాంబూ యాన్యువల్లీ ఇంత సపోర్ట్ చేయగలదు, 5 లక్షల టన్స్. దీని కారణంగా మన ఫాసిల్ ఫ్యూయల్స్ మీద తక్కువగా డిపెండ్ అవ్వాలి, ఎందుకంటే మన ఈ క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి కొనుక్కోవడం గల కారణంగానే కదా ట్రంప్ హ్యాస్ ఇంపోజ్డ్ ట్యాక్సెస్ ఆన్ us. ఓకే, సో ప్రమోట్స్ క్లీనర్ ఎనర్జీ సోర్సెస్, ఇది మనకి క్లీన్ ఎనర్జీ సోర్స్ని ప్రమోట్ చేస్తుంది. ఇక పాలసీ మనకి ఏమవుతుంది అంటే బ్యాంబూ కల్టివేటర్స్కి నిజంగా సపోర్ట్ చేస్తుందని మనం చెప్పొచ్చు. బ్యాంబూ ఇంతకు ముందు ట్రీ అండర్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 హార్వెస్ట్ ఈస్ రెస్ట్రిక్టెడ్, దాని ప్రకారం దీని యొక్క హార్వెస్ట్ని రెస్ట్రిక్ట్ చేశారు. మీకు తెలుసా ఈ బ్యాంబూ షూట్స్ని కొంతమంది తింటారు, చైనాలో బ్యాంబూ షూట్స్ అనేది చాలా మంది తింటూ ఉంటారు. బ్యాంబూ షూట్స్ అంటే మనకి బ్యాంబూ దాని యొక్క ఎర్లీ ఏజ్లో ఏదైతే ఉంటుందో ఇంత చిన్న మొక్కగా పెరిగినప్పుడు దాన్ని తీసి సో చాలా వరకు దానిపైన ఉన్న చాలా లేయర్స్ని తీసి ఒక చిన్న షూట్ ఉంటుందన్నమాట, దాన్ని తింటూ ఉంటారు అండ్ ఇట్ ఈస్ వెరీ ఎడిబుల్. వాళ్ళు చాలా ఎక్కువగా వాళ్ళ డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటారు. బ్యాంబూ షూట్స్ సూప్ అని చెప్పేసి దాన్ని స్టర్ ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు. ఇక రీసెంట్గా ఒక అమెండ్మెంట్ చేశారు దీనికి సంబంధించి. వాళ్ళు ఏం చేశారంటే ట్రీ కేటగిరీ నుంచి తీసేసి బ్యాంబూ కట్టింగ్ అండ్ ట్రేడ్ మేడ్ ఇట్ యాజ్ ఇలీగల్, ఇప్పుడు దాన్ని లీగల్ చేస్తారు, ట్రీ కట్టింగ్ నుంచి తీసేస్తారు. సో దీని కారణంగా ఫార్మర్స్ అండ్ ఫారెస్ట్ కమ్యూనిటీస్ ఏం చేయవచ్చు, దీన్ని కల్టివేట్ చేసుకోవచ్చు, బ్యాంబూని అమ్ముకోవచ్చు కూడా. దీని కారణంగా రూరల్ లైవ్లీహుడ్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాం, సస్టైనబుల్ రిసోర్స్ యూస్ని కూడా మనం ప్రమోట్ చేసిన వాళ్ళమే అవుతాం. సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీద మనకి ఎగ్జామ్లో ఎలాంటి MCQs రావచ్చో ఒకసారి చూద్దాం. With reference to India's first bamboo-based bioethanol plant, consider the following statement. It has been inaugurated in Golaghat, Assam. Adi correct. The plant will process nearly 5 lakh tons of bamboo annually. Adi kuda correct. Bamboo was always classified as a grass under Indian law, enabling free cultivation. Tappu kada 1927 lo manki dini 3 ga chepparu. So dani ఇల్లీగల్గా పెంచడం అవుతుంది. ఇప్పుడు దాన్ని ట్రీ కేటగిరీ నుంచి తీసేశారు కాబట్టి, చెట్టు కేటగిరీ నుంచి తీసేశారు కాబట్టి దీని ఫార్మర్స్ కానీ వీళ్ళు కానీ పుష్కలంగా పెంచుకోవచ్చు. దాంట్లో ఇది బయో ఇథనాల్ కింద ఇది యూజ్ కూడా అవుతుంది. ఓకే, నౌ లెట్ us అండర్స్టాండ్ ద లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, ద వెరీ లాస్ట్ ఆర్టికల్. ఇండియా టు హోస్ట్ 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ 2027. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సమ్మిట్స్ అన్నీ మీకు ఇంపార్టెంట్ అవుతాయి, ఇలాంటి ప్లాన్స్ మనకి ఇంపార్టెంట్ అవుతాయి. వాట్ ఎవర్ విచ్ ఇస్ రెలివెంట్ టు ద ఎగ్జామినేషన్ అది మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఓకే, సో మనకి చెన్నైలో మనకి ఏమవుతుంది అంటే 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్, రిమెంబర్ దిస్ థింగ్.
సో ఎన్నోది అంటే ఐదోది అనమాట 2027లో. ఇది మనకి కోయిన్సైడింగ్ విత్ ద 50th యానివర్సరీ ఆఫ్ ద ఇండియా కోస్ట్ గార్డ్. సో ఇండియా కోస్ట్ గార్డ్ వీళ్ళు కోస్టల్ ఏరియాలో మనకి సేవ్ చేస్తూ ఉంటారు. ఎక్కడైతే మన భారతదేశం వాటర్స్ అనేవి ఉంటాయి, ఇండియన్ వాటర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వరకు మన కోస్ట్ గార్డ్స్ మనకి ఏం చేస్తూ ఉంటారు, కంటిన్యూస్ సర్వీలెన్స్ అనేది చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా హాస్టల్ కానీ ఏదైనా షిప్స్ కనుక వస్తే అప్పుడు ఈ కోస్ట్ గార్డ్స్కి దొరికిపోవటం అనేది మనకి జరుగుతూ ఉంటుంది. సో ఈ కోస్ట్ గార్డ్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ మనకి స్థాపించి 50 years అయిపోయింది కారణంగా ఇది మనకి చెన్నైలో 5వ సమ్మిట్ మనకి జరుగుతుంది. ఇంకా ఇక్కడ డెసిషన్ ఏంటి యునానిమస్గా తీసుకున్నా అంటే 4th కోస్ట్ గార్డ్ దాంట్లో రోమ్ 2025లో 150 కంట్రీస్ ఇంకా ఆర్గనైజేషన్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి అని చెప్పి. ఇక దీని యొక్క ఎయిమ్ ఏంటి, వాట్ ఈస్ ఇట్స్ ఎయిమ్ అంటే మనకి మ్యారిటైమ్ కోఆపరేషన్, దేశాలు ఒకరిని ఒకరు హెల్ప్ చేసుకోవాలి, అడ్రస్ ఎమర్జింగ్ సెక్యూరిటీ అండ్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ అట్ ద సీ. ఎన్వైరన్మెంట్ ఛాలెంజెస్ దీన్ని చాలామంది ఎన్విరాన్మెంట్ అని చెప్పి ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. I don't know from where that pronunciation actually came. That has to be pronounced as the environment only. Okay, note it down. So manaki for an example manaki environment challenges ante which we cannot avoid also. So dani mana at any cost avoid cheyalem, avi manaki vastune untayi. Then what about the other challenges? For an example sea piracy lanti vallni అక్కడ నుంచి మనల్ని మనం సెక్యూర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఎన్వైరన్మెంటల్ క్రైసిస్ కనుక వస్తే అంటే సునామీలు కానీ లేకపోతే విపరీతంగా వర్షాపాతం, సైక్లోన్లు ఇలాంటి జరిగినప్పుడు మనకి ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు వీళ్ళ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో వీటన్నిటిని స్ట్రెంథన్ చేసుకోవటం కోసం ఇది జరగటం అనేది జరుగుతుంది. ఇక సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ కోస్ట్ గార్డ్ థింగ్ మనం చూసుకుంటే ఇది 2 సంవత్సరాలకు ఒక్కసారి మనకి జరుగుతూ ఉంటుంది. ఇట్స్ డైలాగ్ ఆన్ ద మ్యారిటైమ్ సెక్యూరిటీ, సేఫ్టీ, ఎన్వైరన్మెంట్, ప్రొటెక్షన్. ఇంకా 2027 ఎడిషన్ విల్ ఫీచర్ 2 సంవత్సరాలకు ఒక్కసారి అని చెప్పాం కదా. ఈ నెక్స్ట్ ఇప్పుడు 2025లో జరుగుతుందండి. నెక్స్ట్ సమ్మిట్ మనకి 2027లో జరుగుతుంది. ఇంకా 2027లో ఏమని అనుకుంటారంటే ఇంటర్నేషనల్ కోస్ట్ గార్డ్ ఫ్లీట్ రివ్యూ. ఇక్కడ వీళ్ళు ఏం చూపిస్తారు, గ్లోబల్ మ్యారిటైమ్ కేపబిలిటీ అండ్ యూనిటీని ప్రదర్శిస్తారు. ఇంకా వరల్డ్ కోస్ట్ గార్డ్ సెమినార్ అనేది జరిపి ఎక్స్చేంజ్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్, ఒక్కొక్క దేశం ఏమేమి పాటిస్తుంది, దాంట్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, టెక్నాలజీ ఏం యూజ్ చేసుకుంటున్నారు, దానికి ట్రైనింగ్ని ఎలా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్ అండి. కోస్ట్ గార్డ్స్ అంటే వాళ్ళు సముద్రాల మీద వెళ్తూ ఉంటారు. సముద్రం మీద ఎవరైతే వెళ్తూ ఉంటారో, షిప్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారో ఆ క్రూ పీపుల్, అంతేకాకుండా ఎవరైతే ఈ ఫిషర్మెన్ ఉంటారో వాళ్ళు ఎవరైతే ఇలా వెళ్ళి ఫిషెస్ ఇలా పట్టుకుంటూ ఉంటారో వీళ్ళందరూ సముద్రాల మీద వెళ్ళి చేయడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, సో చాలా కడుపులో తిప్పేస్తుంది, హెడేక్ వస్తుంది, సో చాలా రకరకాలుగా ఉంటుంది, చాలా ట్రైనింగ్ చాలా ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా ఇది మనకి ఇండియన్ కమిట్మెంట్ టు సాగర్. సాగర్ అంటే ఏంటి, మనకి సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సో దీన్ని మనకి సింబలైజ్ అనేది చేస్తుంది. ఇక 2027 సమ్మిట్ యొక్క కీ థీమ్స్ మనం చూసుకుంటే సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ మీద ఫోకస్ చేస్తుంది, మెరీన్ పొల్యూషన్ రెస్పాన్స్ మీద ఫోకస్ చేస్తుంది. తర్వాత ఇది మనకి ఏం కౌంటర్ చేస్తుంది అంటే ట్రాన్స్నేషనల్ మ్యారిటైమ్ క్రైమ్స్ మీద, పైరసీ, ట్రాఫికింగ్, ఇల్లీగల్ ఫిషింగ్ వీటన్నిటి మీద ఫోకస్ చేస్తుంది. కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్, టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ వీటన్నిటి మీద ఇది ఫోకస్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ మనకి ఇండియా ఇటలీ మ్యారిటైమ్ కోఆపరేషన్ మనం చూసుకుంటే, సో ఇది మనకి 4th మనకి రోమ్లో జరిగింది అనమాట. ఎప్పుడు జరిగింది, 2023లో. సో మనకి ఇండియా అండ్ ఇటలీ ఏం డిస్కస్ చేసుకున్నాయి, జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ అనేది. ఇది నెక్స్ట్ 4 సంవత్సరాలకి 2025-2029. ఇక ఇది ఏం ఫోకస్ చేస్తుంది అంటే మ్యారిటైమ్ సేఫ్టీ, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, క్రైమ్ ప్రివెన్షన్. ఇక బైలేటరల్ 2 దేశాలు కలిపి మ్యారిటైమ్ టైస్ అనేది మెయింటైన్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాను. I hope that you have understood about this article. ఇప్పుడు ఈ ఆర్టికల్ మీద మనకి ఎలాంటి MCQs రావచ్చో ఎగ్జామ్లో చూద్దాం. With reference to the Coast Guard Global Summit, consider the following statements. The 5th Coast Guard Summit, అది మనకి it will be hosted by Chennai in 2027 to mark the 50th anniversary of the India's Coast Guard. That is correct. CGGS is held annually and focuses only on the counter-terrorism at sea. కాదు, మనకి మిగతా అన్నిటి మీద కూడా మనకి ఫోకస్ చేస్తుంది. కౌంటర్ టెర్రరిజమే కాకుండా ఎన్వైరన్మెంటల్ సేఫ్టీ ఇలాంటి అన్నిటి మీద ఫోకస్ చేస్తుంది. ఇంకా మనకి 4th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్
2025, which is conducted in Rome, saw participation from over 100 countries. Okay, that is also correct. So hence statement 1 and 3 are correct. సో ఇంతటితో ఈరోజు కరెంట్ అఫైర్స్ మనకి అయిపోయాయి అన్నమాట. మళ్ళీ రేపు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తోటి మేము ముందుకు వస్తాం. ఇఫ్ యూ రియలీ లైక్ అవర్ కాంటెంట్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో రేపు కలిసేంత వరకు మీరు మీ ప్రిపరేషన్ని ఆపద్దు. ఇంకా మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నాయి, కాకపోతే ఇంకా మీకు ఏదైనా టాపిక్ మీద కావాలి అంటే డూ కమెంట్. మేము ఆ కమెంట్స్ అన్నిటికీ కూడా మీకు రెస్పాన్స్ ఇస్తాం. సో మళ్ళీ రేపు క్లాస్లో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.